సార్ చెప్పండి ఎన్ని పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం మీకు ఇవ్వాల్సి ఉంది మరి దీనిపైన మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఎలాంటి స్పందన ఉంది ప్రభుత్వం నుంచి? ముందుగా నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఎస్ నరసరాజు. తెలంగాణ రిటైర్డ్ గజిస్టర్ అధికారుల సంఘంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. మేము పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వంతో పరిష్కార దిశలో మా యొక్క సంఘం పనిచేస్తుంది. మా యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రధాన కార్యాలయాలు మొత్తం ప్రధాన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నది. దీని గురించి గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ప్రీవియస్గా అంటే ఈ గవర్నమెంట్ రాని పరిస్థితుల్లో వాళ్ళకు మంత్లీ రావాల్సిన జీతం కానీ పెన్షన్ కానీ ఫస్ట్ నాడు పడే అవకాశాలు లేకుండా ఉండే. మీకు ఐడియా ఉన్నదో లేదో కానీ గత ప్రభుత్వంలో ప్రీవియస్గా దసరా సపోజ్ 24-25 తారీఖు వస్తుందనుకోండి, ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళు పోయి కలిసి సార్ పండుగ ఉన్నది, మాకు 24 తారీఖు పండుగ ఉంది, అడ్వాన్స్గా శాలరీస్ పెన్షన్లు ఇవ్వండి అని చెప్పంటే ఇచ్చిన ప్రభుత్వాలు మేము చూసాం మా సర్వీస్లో. ప్రస్తుత సిచ్యువేషన్ మారిపోయింది. వీళ్ళు పెట్టే స్కీమ్లు ఎక్కువైపోయినాయి. దానివల్ల ఏందని చెప్పానంటే మనకు 10 రూపాయల ఉంటే దానికి ఏమైంది 100 రూపాయల మనం స్కీములు పెడుతున్నాం. దానివల్ల ఆర్థికంగా కూడా ప్రభుత్వం కూడా ఇబ్బందుల పాలవుతుంది. నేనేదని చెప్పంటే ఫ్రీ స్కీమ్లు తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం. ఫ్రీ స్కీమ్ తగ్గించేసేసి వాళ్ళను ఒక వ్యక్తిగత ఏంటంటే వేట చేసేటట్టుగా ఉంచాలి. కానీ వాడికి ఎన్నిసార్లు మనం ఎంత ఇచ్చినా కానీ వాడు పైకి రాడు. వాళ్ళకు నేనేంటంటే ఇవాళ ఉన్న సమాజానికి పిల్లలు చాలా మంది ఇంజనీరింగ్ చేసి రకరకాల హయ్యర్ క్వాలిఫికేషన్లో ఉన్నారు. వాళ్ళు నౌకరు లేక రకరకాల వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక వాళ్ళు రకరకాల సంఘ విద్రోహక శక్తులు కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకని చెప్పంటే చెడు అలవాట్లు వస్తాయి. ఖచ్చితంగా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అలవాటు వస్తుంది. వాడికి పిల్లని ఇచ్చే పరిస్థితి లేదు, నీకు నౌకర్ లేదని చెప్పని అటువంటి సిచ్యువేషన్. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే స్కీములు తగ్గించేసేసి మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ది మనం అటువంటి స్కీములు పెడితే మంచిగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. దానివల్ల పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు. వాళ్ళు కూడా జనరేట్ చేస్తారు. వాళ్ళు ఆ శక్తితోటి జనరేట్ చేయడంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, రెవెన్యూ వస్తుంది. వీళ్ళు కూడా స్వతహాగా బతారని చెప్పనేది మా ఆలోచన. అంటే దీనివల్ల ఉచితాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. 100% నేను నా వ్యక్తిగతంగా అనుకుంటాను. వెనిజులా దేశం, మీకు వెనిజులా దేశం గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచంలో ఒక ధనిక దేశం. అటువంటి ఆ ధనిక దేశంలో అక్కడ కొంతమంది పాలకులు ఈ ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఏమని చెప్పిందంటే ఇప్పుడు అంతా అక్కడ ఏం లేని పరిస్థితి వచ్చేసింది. కనీసం ఇప్పుడు 50 రూపాయలు కూడా సంపుకునే సిచ్యువేషన్ వచ్చేసింది. ఫ్రీ స్కీములు మంచి కావు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పనిచేయాలి, దేశ అభివృద్ధిలో పాల్గొనాలి. ఖచ్చితంగా ఫ్రీ స్కీమ్స్ కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అది నేను ఎందుకని చెప్పంటే మనం గవర్నమెంట్ ప్రతి దగ్గరికి వెళ్ళి మనం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనం సేకరిస్తున్నాం. ఆ సేకరించిన అమౌంట్ను ఒక ప్రాపర్ యూటిలైజ్ అయితే బాగుంటుంది. ఇండస్ట్రీస్ పెట్టండి, ఒక డ్యామ్స్ కట్టండి, లేకుంటే వేరే ఏదన్నా రకరకాలు చేయండి. దానివల్ల పిల్లలకు ప్రతి ఒక్కరికి దానికి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ ఒక మంచి స్థాయిలో పోతారని చెప్పనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎట్లా సార్ మీకు సంబంధించిన పెండింగ్ బిల్లులు పరిష్కారం అవుతుంది అనిపిస్తుందా? మరి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం నుంచి మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరి ఈ ప్రభుత్వంలో పరిష్కారం లభిస్తుంది అనిపిస్తుంది? మేము అంటే మానవుడు ఆశావాది. అంటే మాకు ప్రీవియస్ గవర్నమెంట్లో 15వ తారీఖు 16వ తారీఖు అట్లా పెన్షన్స్ వచ్చేది. తర్వాత ఎవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెన్షనర్లను నమ్మలేని సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు కనీసం ఫస్ట్ నాడు పెన్షన్స్ వస్తున్నాయి. మేము దానికి సంతోషపడాలనో, మాకు రావాల్సిన డబ్బులు వస్తలేవని చెప్పని బాధపడాలనో మాకు అర్థం కాని పరిస్థితులు ఏమేమో. మా పెన్షనర్లు రిటైర్డ్ అయ్యే టైప్ అప్పటికే ఆయన సర్వీసులు ఉన్నప్పుడు 30-35 సంవత్సరాలు ఆయనకు రావాల్సిన డబ్బులు కొన్ని డబ్బులు అతను దాచుకొనేసి రిటైర్డ్ అయిపోయిన వచ్చిన డబ్బులతోటి పిల్లలకు పెళ్లి చేయడమా లేకుంటే ఇల్లు కట్టుకోవడం ఏదో కొన్ని కార్యక్రమాలు వాళ్ళు దిగక ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కానీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఆ పైసలు రాకపోవడం వల్ల వీరికి ఏం అర్థం కాని పరిస్థితి. రిటైర్డ్ కాకముందు సపోజ్ 1 లక్ష రూపాయలు వచ్చిన ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతనికి ఒక 25-30 వేల రూపాయలు వస్తున్నాయి. అతడు రిటైర్డ్ కాకముందు నౌకరు చేసుకున్నప్పుడు బీపీలు షుగర్లు ప్రభుత్వ ఒత్తిళ్లతోటి రకరకాల జబ్బులు వచ్చేసేసి అతను ఉంటాడు. కానీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన పరిస్థితి అని చెప్పండి, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక సొంత ఇల్లు కట్టుకోలేక ఈ జీతం పెన్షన్ తగ్గటం వల్ల అసలు వాడు మానసిక వేదన ఎక్కువైపోతుంది. దానికి తోడు గవర్నమెంట్ అన్న కనీసం ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ఫ్రీగా అది ఇంప్లిమెంట్ చేస్తుంటే చేస్తలేదు. చేయకపోగా మేమేమంటున్నాం అంటే ఇది ఇచ్చే సిచ్యువేషన్ లేదని చెప్పిన ఉద్దేశంతో మేమే మా వంతుగా ప్రతి పర్సన్కు మేము ఒక 1000 రూపాయలు మేము ఇస్తామని చెప్పని మేము అంటున్నాం. మేము 13 లక్షల చిల్లర మేము ఉద్యోగస్తులం పెన్షనర్లం అన్ని రకాల కేటగిరీలు ఉన్నాం. తలా 1000 రూపాయలు ఇచ్చినా కానీ మీకు తెలుసు అది 130, 165, 170 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బుతోటి ప్రభుత్వం ప్రస్తుతం మేము ప్రీవియస్గా అనుకున్నట్టు ఇది కార్పొరేట్ హాస్పిటల్లో ఇది ఇంప్లిమెంట్ ఫ్రీగా అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ప్రీవియస్గా మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు మా ఆలోచన ధోరణిలో కూడా కొద్దిగా ఆ మార్పు వచ్చింది. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ ఇవ్వడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్సే బాగుపడతాయి తప్ప ఉద్యోగస్తుడు బాగుపడడు, పెన్షనర్ బాగుపడడు. మీకు తెలుసు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా పనిచేస్తున్నాయో. దానికి బదులు నా ఉద్దేశం ఏంటని చెప్పానంటే ప్రభుత్వానికి కూడా మేము సలహా ఇస్తున్నాం చెప్పాను.
ఇదే నిమ్స్లో ప్రీవియస్లో ఒక 15-20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం గవర్నమెంట్లు కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ప్రీవియస్గా నిమ్స్లో ప్రతి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఆపరేషన్లు అసలు కొన్ని చేసుకునే వాళ్ళు. అంటే నిమ్స్లో అక్కడ ట్రీట్మెంట్ జరిగేది. ప్రస్తుత సిచ్యువేషన్ తేడా వచ్చేసింది. ఏంటంటే నిమ్స్లోనే అక్కడ ఉన్న హాస్పిటల్ కొన్ని క్వార్టర్స్ కూలగొట్టారు. అందులోనే సపరేట్గా ఒక బ్లాక్ పెట్టేసేసి ఉద్యోగస్తులు, పెన్షనర్లు, అదేవిధంగా జర్నలిస్టులకు మనకైతే ఏది ఇస్తున్నారో వీటన్నిటికీ అక్కడనే పెట్టేసేసి మేము డబ్బులు ప్రతి నెల మేము డబ్బులు ఇచ్చేస్తాం. 1000 రూపాయలు మేము ఇచ్చేసేస్తాం. మా డబ్బులు మీరు తీసేసుకోండి, ఎవ్రీ మంత్ బిల్లు కట్ చేసుకోండి. మీ ప్రభుత్వం తరఫుకి వెళ్ళి కూడా మీరు కూడా 50% ఇవ్వాలని చెప్పట్టున్నాం. మీరు అంత ఇవ్వలేకుండా కానీ ఎంతో కొంత మీ షేర్ కూడా కొంత కలిపేసేసి అక్కడ మంచి పెద్ద కార్పొరేట్ స్టైల్లో ఒక హాస్పిటల్ మీరు కట్టేసేసి అక్కడనే ఓపీలు తర్వాత ఇన్ పేషెంట్గా అన్నీ మీరు తీసేసుకోండి. అక్కడ తీసేసుకుంటే ఏంటని చెప్పంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుంది. హాస్పిటల్స్ మంచిగా నడుస్తున్నాయి, అది ఉండాలి. ప్రభుత్వంలో హాస్పిటల్స్ కానీ పాఠశాలలు కానీ మంచిగా నడవాలి. గవర్నమెంట్ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్ మంచి రన్ కావాలి. ప్రైవేటు మస్తు వాళ్ళు దందాలు ఏదో చేస్తుంటారు. అందరూ డబ్బులు కట్టే సిచ్యువేషన్ లేదు. ప్రస్తుత ఉద్యోగస్తులు వాళ్ళ పరిస్థితి ఏంది? విద్యకు పైసలు ఖర్చు పెట్టలేక, వైద్యానికి పైసలు ఖర్చు పెట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళు త్రిశంఖ స్వర్గంలో ఉండేసి నరకయాతన అనుభవిస్తుంటారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా విద్య, వైద్యం ఆ రెండు మీరు దయచేసి మేము ప్రభుత్వ వర్గాలకు మేము కోరుకునేది ఏంటంటే ఈ రెండు మీరు ప్రాపర్గా మీ రెండింటిని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి. హాస్పిటల్స్ని కూడా మంచిగా అప్గ్రేడ్ చేయండి కార్పొరేట్ స్థాయిలో. తర్వాత స్కూల్స్ అని కూడా బాగా డెవలప్ చేయండి. స్కూల్లో డెవలప్ చేస్తే ఎందుకంటే ప్రీవియస్గా చదువుకున్న ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. కార్పొరేట్ హాస్పిటల్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు కారు వాళ్ళు. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ దారుణంగా ఉన్నది. ఈవెన్ లేబర్ కూడా దీనివల్ల ఏందని చెప్పంటే ప్రైవేట్ దానికి ఎగబడుతుంటారు. దానివల్ల వాడి స్తోమతకు మించిపోయేసేసి వాడు అప్పులు చేయడం, రకరకాల పిల్లల అభివృద్ధి చెందాలని చెప్పిన దీనివల్ల ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు జరుగుతుంది. మన భారతదేశ పౌరులు ప్రభుత్వం ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు 5 DAలు, తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ PRC అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకటి ద్రవ్య వినిమయ దాని అంటే గవర్నమెంట్లో రేట్లు పెరగడం వల్ల దానివల్ల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి. అది ఇవన్నీ మా డిమాండ్స్ కావన్నీ మాకు రావాల్సిన హక్కులు. మేము ఫ్రీ స్కీమ్స్ మేము ఆడతలేము. మాకు ఫ్రీ స్కీమ్స్ మాకు అసలు వద్దు, మీరు ఇస్తున్నా మేము తీసుకోం. మాకు రావాల్సిన హక్కుల ప్రకారమే మేము ఆడుతున్నాం. దాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మేము కూడా పబ్లిక్లో మేము కూడా ఒక భాగం. అందరినీ ఏ విధంగా అయితే సంతోషపెట్టాలని అనుకుంటున్నారో మాకు కూడా ఆనందం కొద్ది గొప్పనని ఆనందం వచ్చేట్టు చేయండి. మా యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఉండాలని చెప్పని, మా 13 లక్షల మంది అని చెప్పండి. దాని మీద మీరు మాకొక కుటుంబంలో కూడా సుమారు ఒక 4 నుంచి 5 ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మేము కూడా ఓటర్స్ అన్ని రకాల మేము సహాయం చేస్తాం. అని మీరు కూడా మాకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, మాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి సార్ గారికి స్పెషల్గా నమస్కారం సార్. నేను చెప్పేది ఏం చెప్పంటే ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు మమ్మల్ని కూడా మీరు కనిపెట్టుకోండి. మేము మీ అంటనే ఉండాలని చెప్పిన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు ఎక్స్ అయిపోయి మేము మా గవర్నమెంట్ మా వాళ్ళు వస్తే మా సమస్యలు తీరుతాయని చెప్పి అనుకుంటాం. మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది త్వరగా అయితే లేవు. దయచేసి దీని మీద కొద్దిగా స్పీడ్ పెంచేసి మా యొక్క సమస్య పరిష్కారాలు చేయాలని చెప్పని కోరుకుంటున్నాం.